శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమూరి చంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. మన ఫ్లాష్ బ్యాక్ ప్రయాణం గొప్పగా సాగుతుంది. ఎంతగా అంటే మనం మన ఇద్దరికి తెలుసు మనం నిజాలు చెప్తున్నామని, అది వాళ్ళు నమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను. చేత మనం ఆత్మసాక్షిగా నిజాలే చెప్తున్నాం, మనం నిజాలే మాట్లాడుకుంటున్నాం. అంచేత దేవుడి సాక్షిగా మనం నిజాలే మాట్లాడుకుంటున్నాం, ఏది అబద్ధాలు చెప్పట్లేదు. ప్రీవియస్ ఎపిసోడ్లో మనం భానుమతి గారు, తర్వాత జమున గారు, తర్వాత కృష్ణకుమారి గారు ఇట్లా చెప్పుకుంటూ వస్తాం. సో ఆ వరుసలోనే రాజసులోచన గారండి. ఎక్కడెక్కడి నుంచి వచ్చిందంటే ఆవిడ ప్రత్యేకంగా ఆవిడ నాట్య కళాకారిణి. ఓకే, అయ్యో నాట్యంలో నంబర్ 1 ఆవిడ. సో ఒక్కసారి మరి ఆవిడ దగ్గరికి దాంట్లోకి వెళ్దాం. ఈవిడ తండ్రి భక్తవత్సల నాయుడు అంటే తల్లి దేవకి అమ్మాడు. వీళ్ళు ఉద్యోగరీత్యా మెడ్రాస్లో ఉన్నారు. ఎవరు ఈయన రైల్వేలో జాబ్ చేస్తూ ఉంటాడు. ఎవరు తండ్రి అండి భక్తవత్సల నాయుడు రైల్వేలో జాబ్. ఏది ఆ టైంలో, ఓకే, బ్రిటిష్ వారి టైంలో. ఈయన మేనమామ ఇల్లు బెదవాడలో ఉంది. మేనమామ ఇంట్లో పుట్టింది ఈవిడ, అంతే కదా. ఇప్పుడు న్యాచురల్గా పుట్టింటికి తీసుకెళ్తారు కదా ఫస్ట్ కానుపుకి తీసుకెళ్తారు కదా జనరల్గా. వాళ్ళు మేనమామ గారి ఇంటి బెదవాడ. ఆ బెదవాడలో పుట్టింది ఈవిడ. బెదవాడ పుట్టిన తర్వాత సరే అక్కడి నుంచి తీసుకెళ్ళి మెడ్రాస్లో ఉద్యోగరీత్యా ఉన్నారు కదండి. తండ్రి మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాడు. ఇది ఉద్యోగంతో పాటు మ్యూజిక్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఆయనకి. వీళ్ళు ఎంతమంది అండి పిల్లలు? ఎవరు? మన రాజసులోచన గారు. రాజసులోచన గారికి ఒక చెల్లెలు, అంతే. అంతే. ఓకే ఓకే. రాజసులోచన గారు ఇదైన తర్వాత మన ఈ తండ్రి ఇష్టాన్ని బట్టి ఏం చేశాడంటే ఒక టీచర్ని పెట్టి సంగీతం నేర్పిస్తాడు. టీచర్ని బట్టి సంగీతం నేర్పించడానికి పెట్టాడు. కానీ రాజసులోచన గారికి సంగీతం అంటే ఇష్టం లేదు. ఎంతసేపు ఎక్కడో చూసింది ఆవిడ డ్యాన్స్ నేర్చుకోవాలని కోరికగా ఉండేది. కానీ తండ్రి మ్యూజిక్ అంటే ఇష్టం వల్ల మ్యూజిక్తోనే పంపించాడు. ఒక టీచర్ని పెట్టి, పంకజం ఎవరో పేరు కూడా గుర్తుంది. ఓకే, ఏమండి ఆవిడ టీచర్ని పెట్టి అక్కడ స్కూల్లో పంపిస్తూ ఉండేవాడు రోజు ఇంట్రెస్ట్ కొద్దీ. ఈవిడికి చాలా అనీజీగా ఉండేది. ఒకసారి ఎక్కడో ఒక సినిమాలో వైజయంతిమాల తల్లి వసుంధర అనే ఉండేదండి ఆవిడ డాన్స్ ఏదో సినిమాలోనే ఏదో చూసింది ఆవిడ. వైజయంతిమాల మదరు పెద్ద డాన్సర్, వైజయంతిమాల డాన్సర్ కదా, తల్లి నుంచే వచ్చింది ఆవిడ. ఆ డ్యాన్స్ చూసి డ్యాన్స్ నేర్చుకోవాలని పిచ్చగా ఉంది ఈవిడికి. రాజసులోచనకి ఎలాగైనా డ్యాన్స్ నేర్చుకోవాలి, కానీ వీళ్ళు ఒప్పుకోవట్లే. నో, మ్యూజిక్ సంగీతం అన్నాడు. ఇచ్చేదంటే ఈయన ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాడు భక్తవత్సల నాయుడు. ఆ తర్వాత ఏం చేసిందంటే టీచర్ని నిదానంగా తెచ్చి, అమ్మా మీరు ఎలాగైనా కొంచెం మా నాన్నగారితో చెప్పి నన్ను నాట్యంలో జరిపించండి, మీకు మీ రుణం ఉంచుకొని చెప్పి బతిమాలతారు. ఇంట్రెస్ట్ అంటే ఇలాగే పిల్లలు బతిమాలతారు కదా జనరల్గా. సరే ఆవిడ కూడా ఈ ఇంట్రెస్ట్ని టీచర్స్ ఏం చేస్తారంటే జనరల్గా అండర్స్టాండ్ చేసుకుని ఈ ఇంట్రెస్ట్ని ఎందుకు కాదనాలి, దీంతోపాటు నాట్యం కూడా మంచి కళే కదా, ఆర్టే కదా. సో అంచేత వాళ్ళని చెప్పి సరస్వతి గాన నిలయంలో నాట్య శిక్షణకి పంపించింది ఆవిడ. సరస్వతి గాన నిలయంలో చెప్పింది. చేర్పించిన తర్వాత బాగా నేర్చుకుంది. మరి నాట్యం అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా బాగా నేర్చుకుంటారు. సరే వాళ్ళు తల్లిదండ్రులు కూడా కాదని లేకపోయారు. ఇటు ఈ క్లాసు మ్యూజిక్ క్లాసు, ఇటు నాట్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది. ఇలాగ ప్రోగ్రాము ఏదో ఒక ప్రోగ్రాం నాట్యంలో చూసిన తర్వాత గుబ్బి వీరన్న అని ఒక కన్నడ ఆయన నిర్మాత చూశాడు ఈ అమ్మాయిని. ఇప్పుడు శిక్షణాలయాలకు వస్తూ ఉంటారండి ఆర్టిస్టుల కోసం, గుర్తుందో లేదు. ఆ ప్రోగ్రాంలు ఇస్తూ ఉంటారు, అరంగేట్రలు చేస్తూ ఉంటారు. ఇచ్చినప్పుడు వింటారు. ఈ అమ్మాయిని చూసి తను తీసే సినిమాకి ఈ అమ్మాయి కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి గుణసాగర్ అనే సినిమా తీస్తున్నాడు ఆయన. గుణసాగర్ అనే కన్నడ సినిమా తీస్తున్నాడు, గుబ్బి వీరన్న. బాగా పాపులర్ నేము, వినే ఉంటారు. ఆ తీస్తుంటే దాంట్లో క్యారెక్టర్ ఇచ్చాడు ఆయన. అలాగా సినిమాలో ఎంటర్ అయింది ఈవిడ. అక్కడి నుంచి ఇక ఈ కన్నతల్లి అనే ఈవిడ తెలుగు సినిమాకి వెళ్ళిన కన్నతల్లి అనే సినిమా ద్వారా ఈవిడ రాజసులోచన ఎంటర్ అయింది.
కన్నత తెలుగు సినిమా ద్వారా కన్నత ఎక్కువగా రామారావు గారు ఎంకరేజ్ చేశారు ఈవిడ్ని. ఘంటసాల గారి సొంత ఊరు అనే సినిమా తీశారు. సొంత ఊరు అనే సినిమాలో ఎన్టీఆర్ గారు హీరో, ఘంటసాల గారు. ఆ సినిమా ఆడలేదనుకోండి వేరే విషయం. ఈ అమ్మాయిని పరిచయం చేస్తే ఎన్టీఆర్ గారు ఎంకరేజ్ చేశారు. మీకు గుర్తుందో ఎన్టీఆర్ గారు ఎప్పుడు కూడా కొత్త అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఆయన బి సరోజన పాండురంగ మాత్యంలో పెట్టాడు. ఈయన ఇలాగ రాశిలో వచ్చినప్పుడు తన పక్కన చాలా సినిమాల్లో తన పక్కన పెట్టుకున్నాడు. కాకపోతే ఈవిడ నాట్య కళాకారిని అవటం వల్ల ఎక్కువగా ఈ డ్యాన్స్ పాత్రలే వస్తుండేవి ఈవిడ సినిమాలందరూ. అందరికి ఒక డ్యాన్స్కో లేకపోతే వ్యాంపిష్ క్యారెక్టర్లు ఉంటాయి. డాన్సర్లు అందరూ వ్యాంపిష్గా ఉంటారు కదా, కొంచెం ఎల్ విజయలక్ష్మి ఇదివరకు ఇట్లాగా. అలాగా వ్యాంప్ క్యారెక్టర్లు ఎక్కువ వస్తున్నాయి. కానీ ఈయన ఏం చేశాడంటే రామారావు గారు ఈవిడ్ని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన సొంత ఊర్లో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత తన సినిమాలో రాజకోట రహస్యం, ఈయన రాజపుత్ర రహస్యం, రాజకోట రహస్యం, వీళ్ళు జానపద చిత్రాల్లో ఈయన రామారావు గారు బాగా ఎంకరేజ్ చేసేసారు. ఆ తర్వాత నాగేశ్వరరావు గారు కూడా ఈయన మన ఇద్దరు మిత్రులు అనే సినిమాల్లో అనుపూర్ణ ప్రొడక్షన్స్లో కూడా ఆ తర్వాత హీరోయిన్గా ఎదిగిన తర్వాత చాలా పిక్చర్లో చేసింది ఈవిడ. ఏమండి ఇలా ఉంటుండగా ఇప్పుడు ఏం చేస్తుంటే నాట్యం నేర్చుకునేటప్పుడు ఏం చేసిందంటే ఈవిడ టీచర్గా కూడా పనిచేసింది. ఈవిడ పిల్లలకి నాట్యం నేర్పడానికి టీచర్గా కూడా పనిచేసింది. అలా వెళ్తున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ ఇంటికి వెళ్ళి చెప్పాలి. టీచరు వెళ్తున్నప్పుడు ఏం చేశాడంటే డిఎంకేకి చెందిన ఆర్మీ నుంచి అప్పుడే వచ్చి డిఎంకేకి చెందిన ఒక పరమశివం అనే వ్యక్తికి ఈ అమ్మాయికి లింక్ కుదిరింది. వెళ్ళేటప్పుడు న్యాచురల్ లవ్ స్టోరీ ఇది. ఈ అమ్మాయి వెళ్తుండగా అతను ఎదురుపడటం, వాళ్ళిద్దరూ అక్కడ కలుసుకున్న తర్వాత ఇద్దరు ఒకళ్ళు అట్రాక్ట్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ సరే మగాడి సైడ్ నుంచి ఏ విధం ఉండదు కదా, రాశిలో వచ్చిన తల్లిదండ్రులు ఒప్పుకోకుండా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ అమ్మాయి సినిమాల్లో వచ్చేసింది కనుక వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు. కాపురం పెట్టిన తర్వాత ఈ అమ్మాయి సినిమాల్లో బిజీగా ఉంది, బాగా చేస్తుంది. సినిమాల్లో బిజీ చేస్తుంటే అప్పుడు ఏం చేసిందంటే ఇతను ఇక ఈ సినిమా వాళ్ళ డబ్బులు ఫ్రీగా వస్తుంటాయి కదా, మందు అలవాటు పడిపోయాడు భర్త. ఆవిడ సంపాదించి రావటం, వీడి ఇంట్లో కూర్చుని ఇక పనేం లేదు. ఆర్మీ నుంచి వచ్చేసాడు, ఆర్మీలో పనిచేశాడు, పర్మీ నుంచి వచ్చేసాడు. పైగా డిఎంకే పార్టీ అంటూ తిరుగుతూ ఉంటాడు. కానీ చాలా వరకు కూడా అండి మనం ప్రీవియస్ చెప్పుకున్న వాళ్ళు కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళకి అబ్జెక్షన్స్ ఏం పెట్టలే. అంటే సినిమాల విషయంలో పెట్టలేదు కదండి. అంటే వీళ్ళు ఎవరైనా సరే సెలబ్రిటీస్ని చేసుకునే వాళ్ళు అండి ఎక్కువగా అండి మనం ఆలోచించాల్సింది అదే. జమున గారు వాళ్ళు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకున్నారు. జమున గారు కానీ బి సరోజ్ కానీ, బి సరోజ్ కూడా ఒక ఇంజనీరింగ్ చేసుకుంది, జర్మనీలో పనిచేసి ఇంజనీరింగ్ బి సరోజ్ చేసుకుంది. అది నేను తర్వాత చెప్తాను. ఏమండి వీళ్ళందరూ ఇన్ఫాక్చుయేషన్ కింద లెక్క ఇది. ఎంచేదంటే ఈ సినిమాల్లో చేరినప్పుడు సినిమాలో వాళ్ళని ఎవరన్నా చేసుకోరేమో అని ఆలోచిస్తారో ఏమిటో. ఇప్పుడు కృష్ణకుమార్ గారు చెప్పుకున్నాం. అవునవును, ఆవిడ కూడా మంచి వాళ్ళు చేసుకున్నారు. ఆవిడే చెప్తున్నది కృష్ణకుమార్ గారు కూడా ఒక జర్నలిస్ట్ చేసుకుంది ఆవిడ. అజయ్ మోహన్ అని ఈ రాష్ట్రం కాదు. అంచేత ఒక సాలిడ్ గా వాళ్ళు ఏం చేసుకుంటారంటే మనకి మన డబ్బు కోసం కాకుండా మనగా ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉంటారని వాళ్ళు చూజ్ చేసి చేసుకున్నారు. పైగా దీంట్లో వాళ్ళమ్మ కృష్ణకుమార్ గారి దాంట్లో వాళ్ళమ్మ డెసిషన్ ఉంది. కానీ వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల మాట వెళ్ళ. ఎలాగైతే సావిత్రి గారు జమిని గణేష్ని చేసుకున్నారో వీళ్ళు కూడా వాళ్ళు ఎంత చెప్పినా వెళ్ళ. వచ్చిన తర్వాత ఏముంది, ఇక డబ్బు వస్తుంది, ఇక పని లేదు తను చేయడానికి. ఇప్పుడు సెలబ్రిటీతో సమానంగా మొగుడు ఎలా పనిచేస్తాడండి? మీరు ఎంత చేయని కలెక్టర్ అయినా కూడా సెలబ్రిటీతో సమానంగా సంపాదించలేడు. సినిమా ఆర్టిస్ట్తో సమానంగా ఎంతైనా ఇప్పుడు ఒక పోస్ట్ ఉంటే గౌరవం ఉంటుంది. కలెక్టర్ పోస్ట్ ఉందనుకోండి, ఆడు అంత డిగ్నిఫైడ్గానే ప్రవర్తిస్తాడు. కానీ ఇతను ఎక్కడ ఆర్మీ నుంచి వచ్చేసాడు, ఖాళీగా ఉన్నాడు, ఇక్కడ పార్టీ అంటూ వెనకాల తిరుగుతున్నాడు, ఖాళీగా ఉన్నాడు. ఏం చేస్తాడు? ఇక డబ్బులు వస్తున్నాయి. ఆ బిగినింగ్ డేస్లో ప్రేమ ఇది ఉంటుంది కదా. ఒక కొడుకు కూడా పుట్టాడు వీళ్ళకి, ఒక కొడుకు పుట్టాడు, శ్యామసుందర్ అనే పేరు ఏదో ఉంది. ఏమండి ఇక తాగటం,
తాగిన తర్వాత ఇష్టం వచ్చినట్టు తాగేయటం. ఇక వీడు షూటింగ్కి వెళ్ళింది అనుకో, లేట్గా వచ్చింది అనుకోండి, ఎంత లేట్గా వచ్చింది, ఎవరితో తిరుగుతున్నావు అని అడగటం. అయ్యో, అనుమానం స్టార్ట్ అయింది. ఇక టార్చర్ భరించలేక 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉందండి. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్న తర్వాత కోర్టులో కేసు వేసి టార్చర్ పెడుతున్నాడు, నేను ఇక భరించలేను, నాకు విడాకులు ఇప్పించాల్సిందని కోర్టులో వేసింది. కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే కొడుకు నాకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి, కొడుకు ఇది కావాలని చెప్పేసి వాడు వేసాడు, మళ్ళీ కేసు వేసాడు వేరే కోర్టు. వేస్తే అప్పుడు కూడా ఏమన్నారంటే, వీడు చాలా ఇర్రెస్పాన్సిబుల్గా తిరుగుతున్నాడు, తాగి ఇచ్చేస్తున్నాడు, పాడైపోతాడు, అంచేత నా కొడుకుని నేను శుభ్రంగా చదివిద్దామని అనుకుంటున్నాను, కొడుకు భవిష్యత్తు కావాలంటే వాడికి మీరు ఇవ్వద్దని చెప్పి కోర్టుకి ఈవిడ సబ్మిట్ చేసింది. మళ్ళీ చేస్తే ఆ కేసు ఓడిపోయాడు, అది పంపించేసింది. అంచేత ఇక ఇప్పుడు ఒకసారి ఇదైపోయిన తర్వాత ఏముంటుంది, అంచేత కొడుకు ఆలనా పాలన తనే చూసి ఫారెన్ పంపించేసింది. రాశిలో ఈ తర్వాత సినిమాలకు మళ్ళీ ఇదే ఉండదు కదా. ఆ తర్వాత ఇక ఈ సినిమాలు చేస్తూ ఉంటుంది. సినిమాలు చేస్తూ ఉంటుంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఇచ్చేస్తున్నా చెప్పాను, టైగర్ రాముడు అని ఎన్టీఆర్ సినిమా ఉంటుంది, అందులో చేస్తుండగా శేషరావు గారు పరిచయం అయ్యాడు. శేషరావు డైరెక్టర్, దాంట్లో శాంతి నివాసం, శభాష్ రాజా, ఇవన్నీ వరుస సినిమాలు, ఎన్టీఆర్ తోటి నాగేశ్వరరావు గారితో సినిమాలు ఇవి. శభాష్ రాజా గుర్తుందో లేదో మీకు? ఈ వరుస సినిమాలు సిఎస్ రావు గారు చేస్తున్నాడు. సిఎస్ రావు గారు చేస్తుంటే శ్రీఎస్రావు గారితో అక్కడ పరిచయం అయ్యింది రాశిలోచన గారు. అంటే అయిన తర్వాత ఎవరొకరు ఎట్లా కనెక్ట్ అవుతారో ఏంటో చెప్తాం. సిఎస్ రావు అంటే ఒక క్యారికేచర్ క్యాలిబర్ ఉన్న డైరెక్టరు, ఎన్టీఆర్ తోటి 22 సినిమాలు తీశాడు ఆయన. ఏమండి, తర్వాత సి పుల్లయ్య గారి కొడుకు, లవకుశ లాంటి బ్రహ్మాండమైన చిత్రాన్ని ఫినిష్ చేసిన డైరెక్టరు. ఇక ఆటోమేటిక్గా ఆయన పట్ల గౌరవం ఉంటుంది, ఇష్టం ఉంటుంది. ఎంచేదంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ కింద లెక్క చూస్తారు కదా, ఆయనతో కనెక్ట్ అయింది ఈవిడ. కనెక్ట్ అయింది, కాపురం చేశారు, వాళ్ళు చేసుకున్నారు. ఆయనకి పెళ్ళయింది, ఆయన పెళ్ళయింది, అది కూడా చెప్తున్నాను. ఆయనకి పెళ్ళి ఎవరితో అనుకుంటున్నారు మీరు? కర్ణాంబ కూతురుతోటి. రాజరాజేశ్వరి ఉపాసకురాలు కర్ణాంబ గారు, కర్ణాంబ కూతురుతోటి పెళ్లి. వీళ్ళిద్దరూ తిరుగుతున్నారని తెలిసింది కర్ణాంబకి. ఆ తర్వాత డిఫరెన్స్ ఇంట్లో వచ్చేసినాయి, తేడాలు వచ్చేసినాయి కర్ణాంబ గారి కూతురుతోటి ఈయనకి, శేషరావు గారికి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చేసి ఎడమొహం పెడమొహంలాగా ఉంటున్నారు. అంటే ఇప్పుడు అనుకుంటారు కదా, పలానా అమ్మాయితో తిరుగుతున్నాడు, పలానా దాంతో రాశిలోచనతో తిరుగుతున్నాడు, రాశిలోచన ఇంటికి వెళ్తున్నాడు, అది అని చెప్పి చేరేశారు కర్ణాంబ గారికి. కర్ణాంబ గారు అలా రాజేశ్వరి ఉపాసకురాలు కదా, నాతో బ్యాడ్గా ఆలోచించరా. రాశిలోచన పిలిచి నీకంటే అతను అంటే ఇష్టం అనుకుంటాను, అంచేత ఏం పర్వాలేదు, నేనేమో అనుకోను, మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి, నా కూతురు నేను చూసుకుంటా అని చెప్పేసి ఆవిడ రాశిలోచన చెప్పింది. ఆవిడ మేకప్ రూమ్కి పిలిచి కన్నమ్మ గారు చెప్పారు. ఆవిడేం బ్యాడ్గా థింక్ చేయలే, ఇది సహజం సినిమాల్లో అనుకుందో ఏమిటో మరి ఆవిడకి. మరి ఆవిడ కూతురికి అన్యాయం అవుతుంది. ఏది వాళ్ళ కూతురికి అన్యాయం అయినా సరే ఒకసారి డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత ఇక లాభం లేదని అనుకుందో ఏమిటో మరి ఆవిడ కన్నమ్మ గారు. అంటే డిస్టార్టెడ్, ఇష్టం లేని భర్తతో కాపురం చేయటం కంటే ఎవరికాళ్ళు ఉండటమే బెటర్ అనుకుందేమో. అప్పుడు ఒకళ్ళు మత్తులో మునిగిపోయాడు ఆయన. ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత కొంతకాలం అయిపోయింది, పిల్లలు పుట్టారు, 2 పిల్లలు ఉన్నారు వాళ్ళకి. మళ్ళీ ఇప్పుడు ఆ కాపురం సజావుగా సరుగుద్దని జరగదు. ఒకసారి డిస్టర్బ్ అయిన తర్వాత, ఆ మత్తులో పడిపోయిన తర్వాత రాశిలోచన దీంట్లో ఉన్నాడు ఈయన. అంచేత దీన్ని చెరగొట్టామనుకో గొడవలు తప్ప ఏమి ఉండవు అని ఆవిడ ఆలోచించుంటుంది పాపం. దీనికంటే సామరస్యంగా గొడవలు లేకుండా చేయడం పంపించమని రాశిలోచనకి చెప్పేసి పెళ్లి చేసుకోమ్మా నువ్వు అని చెప్పేసి వాళ్ళు చేసేసుకున్నా కాపురం పెట్టారు. కాపురం పెట్టిన తర్వాత వీళ్ళకి కవల పిల్లలు పుట్టారు, 2 ఆడపిల్లలు. ఎవరికి? సిఎస్ రావుకి, రాశిలోచనకి. కవలలు పుట్టిన తర్వాత 12 సంవత్సరాలు దాదాపుగా వీళ్ళు కాపురం చేశారు కలిసి. అతనితో ఒక 6 ఏళ్ళు, ఇతను సిఎస్ రావుతో 12 సంవత్సరాలు దాదాపు చేసిన తర్వాత ఈవిడేం చేసిందంటే, ఎప్పుడైతే సినిమాలు తగ్గుతున్నాయో పుష్పాంజలి అనే నాట్య శిక్షణ కేంద్రం స్టార్ట్ చేసింది ఈవిడికి. నాట్యం అంటే ఎక్కువ ఇష్టం కదా. ఎవడో వైజయంతి మదర్ తోటి ఇన్స్పైర్ అయిన చేసి
బలవంతంగా నాట్యం నేర్చుకుంది ఆవిడ. అది ఎందుకు వేస్ట్ చేసుకో, కథాకళి, కూచిపూడి అన్నీ నేర్చుకుంది ఆవిడ. ఆ తర్వాత ఆవిడ టీచర్గా కూడా చేసింది. తను నేర్చుకుంటూ టీచర్గా కూడా చేసింది, పిల్లలకు నేర్పటం. రాశిలోచన అంటే ఆర్ట్ అంటే అంత ఇష్టం వాళ్ళని అంత పవిత్రంగా చూడాలి మనం. అంచేత అది వాళ్ళు కష్టపడి నేర్చుకుంది ఆవిడ తల్లిదండ్రులకు ఎగ్నెస్ట్గా. సో పుష్పాంజలి అనే కార్యక్రమం పెట్టింది. ఈవిడ ఫారెన్లో కూడా ప్రోగ్రాంలు ఇచ్చింది. పుష్పాంజలి స్టూడెంట్స్ తోటి వెళ్ళి ఫారెన్లో ప్రోగ్రాంలు అవి ఇచ్చిన తర్వాత, ఆ పెట్టిన తర్వాత ఏం చేసిందంటే ఈవిడ ఒక డెసిషన్ తీసుకుంది. అంటే అది మరి నిజమో కాదు తెలియదు కానీ నాకు తెలిసింది, పెట్టిన తర్వాత శాకాహారిగా మారిపోయింది ఈవిడ. నాన్ వెజిటేరియన్ ముట్టుకోకుండా, ఈ పవిత్రమైన కళకి నాన్ వెజిటేరియన్ నేను తినకూడదు, ఇక ఏం చేస్తాను నా వాయిస్ తోటి ఉచ్చారణ కూడా తేడా వచ్చేస్తుంది అని చెప్పేసి శాకాహారం మారింది. కానీ ఈయనకి ఏది 12 ఏళ్ళ తర్వాత ఈయనకేమో నాన్ వెజిటేరియన్ లేదు, ముద్ద దిగదు. నా వల్ల కాదు బాబు అని చెప్పేసి అక్కడి నుంచి గొడవలు వచ్చినాయి. ఎందుకు ఉండవు అంటే ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చేసింది. ఇప్పుడు ఏదో వెంకటేశ్వర స్వామి కరివేపాకు తేలేదని గొడవ వచ్చిందంటారు చూసారు, చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి పెళ్ళిళ్ళలో, అలాగ వచ్చింది ఇద్దరి మధ్య. సరే ఆయన ఏం చేశాడంటే, ఇక ఈ గొడవలు అంటే నేను నా ఈగోస్ ఉంటాయి కదా, ఈవిడ ఇండివిజువల్గా ఎరిగింది ఆవిడ, అతను తక్కువడం కాదు, ఒక గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు, ఈవిడ ఒక గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చింది, ఇండివిజువల్గా ఎదిగిన ఆవిడ. ఆ ఈగో క్లాషెస్లో విడిపోయారు. వెళ్ళిపోయాడు శేషరావు వెళ్ళిపోయి రంగనాథన్ స్ట్రీట్లో ఒక రూమ్ తీసుకుని ఉన్నాడు. రంగనాథన్ స్ట్రీట్లో సెపరేట్గా, ఇంకెవరు లేరు ఆయనకి, ఫ్యామిలీ కూడా ఎవరు లేరు. పిల్లలు ఉన్నారు ఇక్కడ ఈవిడ దగ్గర. పిల్లలు ఆయన దగ్గర ఎత్తుకుంటారండి, ఈవిడ దగ్గర ఆడపిల్లలు ఇద్దరు. ఇప్పుడు వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. ఈవిడ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ దీంతో వచ్చి దాదాపుగా 86 సంవత్సరాలు ఎంతో జరిగిన తర్వాత చనిపోయింది ఆవిడ. 2013లోనే ఎప్పుడు చనిపోయింది. 2000 ఇంకా ఆయన కూడా అయిపోయాడు, ఈవిడ కంటే ముందే అయిపోయాడు. కొంతకాలం సింగిల్గా ఉండి ఆయన అంటే విడిపోయారు. ఇక ఎవరు ఒకరికొకరు రాని వాళ్ళు అయిచేదంటే కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే ఇది అనుబంధాలు ఏర్పడితేనేమో కలిసి ఉంటారండి. అనుబంధాలు కాదు వీళ్ళ ఏంటంటే అవసరానికి సంబంధాలు వీళ్ళు. నాకు అర్థమైంది, అంటే నాకు అర్థమైనంత వరకు ఏంటంటే అనుబంధాలు అంటే ఎవరు విడిపోరండి. భార్యాభర్తలు విడిపోవటానికి లేదు, రియలిస్టిక్ ఇదైతే. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఏమో అతను పెళ్లి చేసుకుంది పరమశివమాత అతన్ని, ఏమండి. ఆ తర్వాత వీళ్ళు ఇన్ఫాచ్యుయేషన్లో ఈ సినిమాలు చేస్తూ వీళ్ళు రిలేషన్షిప్ కొనుక్కున్నారు. త్వరగా అతను భార్యనే వదిలేసి వచ్చాడు. ఇతను వచ్చి ఈ సంబంధం మాత్రం ఎలా నిలబడుతుంది, ఈ సంబంధం కూడా ఎలా నిలబడుతుంది వచ్చేదంటే ఆ అవసరానికి ఏర్పడే బంధాలుగా ఏర్పడేది వీళ్ళే. అంచేత పెర్మనెంట్ రిలేషన్షిప్గా వాళ్ళు ఇచ్చేలేదండి. అంటే చాలామంది దెబ్బతినేది అక్కడే. ఏం చేద్దంటే కొంతకాలం వరకు ఉంటారండి బాగా, ఆ తర్వాత లేకపోయినా పర్వాలేదనే స్థితికి వచ్చేస్తారు వీళ్ళందరూ. పిల్లలేమో ఎవరో ఒకరి సైడ్ వెళ్ళిపోతారు. పిల్లల్ని ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లలకి డ్యాన్స్ నేర్పించింది. ఇప్పుడు ఒక అమ్మాయి ఏమో అమెరికాలో ఉంది, రాశిలక్ష్మి గారి అమ్మాయి. ఒక అమ్మాయి ఏమో ఇప్పుడు ఇక్కడ ఇచ్చేస్తుంది. ఎవరు ఈ పుష్పాంజలి ఉంది కదా, నాట్య శిక్షణ కేంద్రం, ఇప్పుడు ఆ అమ్మాయి లీడ్ చేస్తుంది. వాళ్ళు కూడా డాన్సర్సే. అలాగా 2013లో ఆవిడ అనారోగ్యంతో మరణించారు ఆవిడ. ఆ తర్వాత ఈవిడ కూతురు లీడ్ చేస్తుంది. ఎక్కడ మంచి జేఎన్ చెట్టి రోడ్లో మంచి పెద్ద బిల్డింగ్ అండి. మంచి ఎన్ని సినిమాలు మొత్తం 300 సినిమాలు చేసింది. 300 సినిమాలు డాన్స్ క్యారెక్టర్తో సహా. అసలు బ్రహ్మాండమైన కెరీర్ అండి. రామారావు గారితోనే ఉంది బోల్డంతా. సడీసే ఆ పాట కూడా మంచి ఇద్దరు మిత్రులు, ఖుషి ఖుషిగా నవ్వుతూ, నాగేశ్వరరావు గారితో, శభాష్ రాజా, శాంతినివాసం, ఇవన్నీ రాశి కాంబినేషన్స్. ఇవన్నీ రామారావు గారితో ఎక్కువ పిక్చర్లు చేసిందండి. అంటే ఈవిడ లైఫ్ లో కెరీర్ పరంగా ఒడిదుడుకు లేవు. కెరీర్ పరంగా అసలు ఒడిదుడుకు లేవు, అసలు ఏమీ లేవండి. కానీ అందరూ బాగున్నారు కండి. పర్సనల్ లైఫ్ లోనే వీళ్ళు చాలా మంది దెబ్బతిన్నారండి. అదే మనం చెప్పుకునే 4 పేర్లు తప్ప, భానుమతి గారు, అంజలి గారు చూడండి, ఆదినారాయణ గారిని ఎప్పుడు
ఆవిడ పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి వచ్చింది. అంజలి గారిది నెక్స్ట్ అంజలి గారిది నెక్స్ట్ రావాలి మనం చెప్పుకుంటాం. అదే అదే రైట్ రైట్ చెప్తాను నేను. ఏమంటే తర్వాత జమున గారు లెక్చరర్ పెళ్లి చేసుకుని లాస్ట్ కాలం ఉన్నారు. ఏమంటే బి సరోజ గారు కూడా చెప్తాం రేపు ముందు. ఏమంటే ఆయన కూడా ఒక ఇంజనీరింగ్ చేసుకుంది. అంచేత వ్యక్తిగత లైఫ్ని వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరండి ఆ మత్తులో. అంచేత ఈ ఏమవుతుందంటేనండి కొంతకాలం అయిపోయిన తర్వాత ఎవరు లేకపోయినా పర్వాలేదు మనం బతికేస్తామనే ఫీలింగ్స్కి వచ్చేస్తారు వీళ్ళు. ఆ ఇండివిజువాలిటీ ఉందో చూసారు, ఆ ఇండివిజువాలిటీ సంపాదనలో ఉన్న ఇండివిజువాలిటీ అది రాంగ్ సైడ్ తీసుకెళ్తే ఎవరి లైఫ్లో బాగుపడవండి. ఎంచేతంటే పైగా తెలివైన వాళ్ళు అందరూ తెలివి తక్కువ వాళ్ళు అంటే తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరండి ఇందులో. ఆడాళ్ళలో కూడా వాళ్ళ కెరీర్ని ఎంత డెవలప్ చేసుకున్నారంటే ఇన్ని సినిమాలు చేసి ఎంతంత మేధావులతో పనిచేసి వాళ్ళ బ్రెయిన్స్ ఏం తక్కువ కాదు. కాకపోతే చిన్న పొరపాటుతోటి మొత్తం డిస్టర్బ్ అయిపోతాయండి. అది వీళ్ళ గురించి తెలుసుకోవాల్సింది మనం.